ఓం నమ శివాయ. కార్తీక పురాణము 20వ అధ్యాయము. పురంజయోపాఖ్యానము. జనక మహారాజు మరల ఇట్లడిగెను. మునీంద్ర, సర్వపాపములను నశింపజేయునదియు సౌభాగ్యప్రదమగు కార్తీక మహత్యమును మరియు వినవలనను కోరిక కలదు కాన చెప్పుము. వశిష్ఠుని పలికెను. రాజా వినుము. కార్తీక మహత్యమును గురించి అగస్త్య మునికి అత్రి మహామునితో జరిగిన సంవాదం ఉన్నది. అది చాలా ఆశ్చర్యకరమైనది. దానిని నీకు చెప్పెదను వినుము. అత్రి మహాముని ఇట్లు పలికెను. అగస్త్య మునీంద్ర, లోకత్రయోపకారము కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్పెదను వినుము. అగస్త్యుడు అడిగెను. విశ్వంచ సంభూతుడవైన యో అత్రి మునీశ్వర, సధర్మ శ్రవణంన కార్తీక మాసము కీర్తించబడినది. కార్తీక మాస ధర్మమును వినగోరితినిగాన చెప్పుము. అత్రి ముని ఇట్లు చెప్పెను. ఓ అగస్త్య మునీంద్ర, బాగు నీ ప్రశ్న పాపనాశకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకం చేసితివి. చెప్పెదని వినుము. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు. హరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసమందు స్నానము, దీపదానము, హరి పూజయు చేయువాడు ఇష్టార్థమును పొందును. విష్ణు భక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ట, లక్ష్మి, విజ్ఞానము సర్వత్ర విజయము పొందుదురు. ఈ విషయమును గురించి పూర్వ చరిత్ర ఒకటి కలదు. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడను ఒక రాజు కలడు. ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తర్వాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్టపరాక్రమయుక్తుడై మహాశూరుడై సత్యమును శౌషమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభియును హింసకుడునై బంగారమును దొంగిలించి వారితో స్నేహం కలిగి ఇష్టుడై కూడియుండెడివాడు. రాజు ఈ ప్రకారముగా అధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు కాంబోజ కురురాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులను 4 రకముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణము చుట్టూను చెరకు పావకమును తేనెటీగల వలె శిబిరాలతో చుట్టుకొనిరి. పురంజయుడు విని శీఘ్రముగా చతురంగ బలముతో పట్టణము నుండి బయటకు వచ్చెను. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినదియు శస్త్రాస్త్ర పూరితమగు మహాచక్రయుగమునకు మంచి గుర్రములతో కూడినది అయిన సూర్యదత్త రథమునెక్కి గజ రథ తురగా పదాతులనటి చతురంగ బలముతో పురద్వారము నుండి శత్రు సైన్యములో ప్రవేశించి భేరీ సూర్య నినాదములను, శంఖగోముఖానాదములను, ధనుష్టకార దానులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడు వలె ధ్వని చేయించెను. 20వ అధ్యాయము సమాప్తము.